హైవేస్ బిగ్ బ్రేకింగ్ ఇది. ఏ రకంగా బిగ్ బ్రేకింగు? చంద్రబాబు నాయుడే మరో 10 సంవత్సరాలు సీఎం, పవన్ కళ్యాణ్ బడి నేను మరో 10 సంవత్సరాలు డిప్యూటీ సీఎం. ఇప్పుడు 5 years నడుస్తుంది కదా 2029 వరకు. దెన్ పవన్ కళ్యాణ్గా నేను డిప్యూటీ సీఎం, చంద్రబాబు సీఎం ఉంటారు. ఆ తర్వాత మరలా 2 times చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలి, నేను డిప్యూటీ సీఎంగా ఉంటా. అంటే జనసేన కూటమి విడిపోవు, కలిసే ఉంటాయి. క్లారిటీ ఏ రేంజ్లో ఇచ్చాడంటే వైసీపీకి కళలో కూడా ఇక మన అధికారంలోకి వస్తున్న ఆలోచన కూడా రాకూడదు, ఇంకా ఆ క్లారిటీ ఇచ్చేశాడు. మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడింది జనసేనను ఉత్సాహపరచడానికి టీడీపీ కూడా మనం నిలబెట్టాం అన్నట్టుగా చెప్పాడు. ఆ రకంగా ఇండైరెక్ట్గా ఇప్పుడు క్లారిటీ ఇచ్చినట్టు అది. మనం బలపడుతూ టీడీపీ కూడా నిలబెట్టాం అన్నాడు. బట్ అది నాగబాబు అనబడే వ్యక్తి చేసిన కామెంట్స్ వల్ల మొత్తం తేడా వెళ్ళిపోయింది. సో వీడియోకి ఇంటెన్షన్ సింపుల్ ఏంలా నేను చెప్పదలుచుకున్నాను. క్యాటలిస్ట్ ఏపీలో నేను వీడియో ఎందుకు ఇస్తానంటే ఏపీకి సంబంధించి ఇక జగన్ కానీ వైసీపీ లాంటి వాళ్ళు కానీ దరిదాపుల్లో కూడా అధికారం విషయంలో ఏలు పెట్టలేరు, రాలేరు. అండ్ వైసీపీ పాతాళానికి పోయినట్టే. మీరు ఏ పార్టీ వాళ్ళైనా సరే అభివృద్ధిని చూడండి, సంక్షేమాన్ని చూడండి, మీ ఎదుగుదల కోసం ఉన్నటువంటి వాటిని వాడుకొని ఎదగండి. అంతే తప్ప జగన్ అండ్ వైసీపీ సాక్షి వాళ్ళు విష ప్రచారాన్ని, గోబెస్ ప్రచారాన్ని నమ్మకండి, వాళ్ళ ట్రాప్లో పడకండి. ఆ ట్రాన్స్లో ఉంటే బయటపడండి. జనసేన వాళ్ళు మొన్న భయంకరమైన కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది అలాగే వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి, మీరు ఏమాత్రం కూడా మీ ఇంటర్లాగా ఉన్నటువంటి బయట పెట్టుకుంటూ ఉంటే అది వైసీపీ ప్లస్ అయింది. ఎలక్షన్స్ అప్పుడు తెలిసి తెలియకుండా మొత్తం తేడా కొట్టేసింది. పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డాడు, చంద్రబాబు కరెక్ట్గా ఉన్నాడు. ఇక ఆలోచించాల్సింది మనమే, అడిగాల్సింది మనమే. ఏ రకంగా? రాష్ట్ర అభివృద్ధి కోసం. చంద్రబాబు గారు ఆల్రెడీ మనం చెప్పారు, ఇదే నా లాస్ట్ టెన్యూర్, సీఎంగా చేస్తాను, ఇంకా తర్వాత చేయనని. మరి 2029లో చంద్రబాబు గారు ఉంటే మీరు సీఎంగా ఉండాలి, నేను డిప్యూటీ సీఎంగా ఉంటా. అలా కాదు అంటే ఏంటి అన్న స్టాండ్ మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటాడు ఏంటి? అప్పుడు మాట్లాడుకుందాం.